తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోటగుమ్మం సమీపంలో ఉన్న టాప్స్ కార్నర్ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ నుండి మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో దుకాణం దగ్ధమైంది. షాపులో ఉన్న బట్టలు మొత్తం కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ పరిశీలించారు. రాజమహేంద్రవరంలో మెయిన్ రోడ్డుకి సంబంధించి ప్రధానంగా చూస్తే ఇక్కడ మెయిన్ రోడ్లో షార్ట్ సర్క్యూట్తో ఒక బట్టల షాపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన కాళే చిన్నికి సంబంధించి 3 అంతస్తుల యొక్క భవనము షాపు తగలబడిపోవడం జరిగింది. ఇప్పుడే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారితో కూడా మాట్లాడాం. మీరు గతంలో కూడా మీరు మీడియా ముఖంగా మీరు మాట్లాడడం జరిగింది, స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి, పవర్ ఫ్లక్చువేషన్ వస్తుంది, దానికి తగ్గట్టు ట్రాన్స్ఫార్మర్లు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పవర్ యూసేజ్ వస్తుందని కూడా మీరే స్వయంగా చెప్పడం కూడా జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ సుమారుగా కోట్లాది రూపాయలు విలువ చేసే సరుకు మరి ఇతను రెక్కాడితే డొక్కాడని అప్పులు చేసుకుని మరి షాపులు పెట్టుకున్న సందర్భం. ఇవాళ ప్రభుత్వము ఏ రకంగా అండగా నిలబడుతుందని అడుగుతా ఉన్నాం. ఇది కేవలము పొరపాటు గవర్నమెంట్ వల్ల జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. విపరీతమైన పవర్ యూసేజ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత పవర్ యూసేజ్ అవుతుంది, దానివల్ల ఎవరు కంగారు పడద్దు. పవర్ కొంత తీసేసినా మళ్ళీ మేము ఇమీడియట్గా దాన్ని తీసుకొచ్చి అందిస్తామని, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము పరిగణిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.